ప్రపంచంలోనే గర్వించదగ్గ ప్రముఖ నేపథ్య గాయని, భారతదేశ చలనచిత్ర సీమ రంగానికి లెజెండరీ సింగర్గా మనందరి గుండెల్లో చిరస్థాయిగా తన కోకిల కంఠంతో నిలిచిపోయిన ఎస్ జానకి గారు అకస్మాత్తుగా ఆమె 80 ఏళ్ల వయసులో కన్నుమూయడం చలనచిత్ర సీమ రంగాన్ని మాత్రమే కాదు, కోట్లాది మంది అభిమానులని తీరని శోకంలో ముంచిందని చెప్పాలి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఆవిడ పోయిన తర్వాత ఆవిడ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు, సినీ నేపథ్యంతో ఆవిడకు ఉన్న అనుబంధం, ముఖ్యంగా అభిమానుల మీద ఆవిడకున్న ప్రేమ, ఇలా ఎన్నో రకరకాల సంఘటనలు ఆవిడతో కలిసి పంచుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళ ద్వారా ఎన్నో రకరకాల విషయాలు కూడా వింటూ వచ్చాము. మరి ఈరోజు ఈ వీడియోలో అలాంటి విషయాల్లో ఒకటి, ముఖ్యంగా ఎస్ జానకమ్మ గారి ఏకైక కొడుకు అయిన మురళీకృష్ణ భార్య అంటే జానకమ్మ గారి కోడలు ఆమె పోయిన తర్వాత ఏం చేసిందో ఆవిడ గురించి తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఎస్ జానకమ్మ గారికి ఒకే ఒక కొడుకు ఉండేవాడు. అతడి పేరు మురళీకృష్ణ. ఇక ఇతడికి పెళ్ళవ్వడం, అతడి భార్య పేరు ఉమా మురళీకృష్ణ. ఇంతకీ ఎస్ జానకి గారి కోడలు అంటే మురళీకృష్ణ భార్య ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆమె ఏం చేస్తుందో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. ఇక ఉమా గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈమె ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 50 ఏళ్లకు పైగా కూచిపూడిలోను, భరతనాట్యంలోను డాన్సర్గా రాణిస్తూ ఎన్నో వేలకు పైగా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఒక ప్రముఖ క్లాసికల్ డాన్సర్గా గుర్తింపు సంపాదించుకుంది. తన 8 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డాన్సర్గా ఆమె కెరియర్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా భరతనాట్యం, అంతేకాకుండా కూచిపూడిలో కూడా శిక్షణ తీసుకుని భరతనాట్యం మరియు కూచిపూడి డాన్సర్గా ఎన్నో వేల కొద్ది స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ వచ్చింది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆమె మురళీకృష్ణ గారిని వివాహం చేసుకుని ఎస్ జానకి గారి కోడలుగా ఇంట్లోకి అడుగుపెట్టిందో, జానకమ్మ గారు ఒకే ఒకటి చెప్పారట, నువ్వు నన్ను అత్త అని పిలవాల్సిన అవసరం లేదని, నేను నీ అత్తగారిని కాదు, నేను నీ అమ్మను అని. అలా అప్పటి నుంచి చివరి రోజు వరకు కూడా అమ్మ అనే పిలుస్తూ ఉంటానని, అమ్మతో తనకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని, పెళ్లి తర్వాత ఇలా కూచిపూడి కళాకారిణిగా ఒక డాన్స్ స్కూల్ని పెట్టి నేటికి రాణిస్తున్నాను అంటే దాని వెనక తన అమ్మ సపోర్ట్ ఎంతో ఉంది అంటూ చెప్పుకురావడం జరిగింది. తాను అత్తగారిలా ఎప్పుడూ ఉండేది కాదని, అమ్మగా ఉండేదని, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని, ఇద్దరం కలిసి ఎన్నో రకరకాల విషయాలు ఓ పక్క నా నాట్యానికి సంబంధించినవి చెప్తూ ఉంటే ఎంతో ఆసక్తిగా వినడం మాత్రమే కాదు, తనకి ఒక కోరిక కూడా ఉండేది. తాను పాడిన వేల కొద్ది పాటల్లో కొన్ని ఆణిముత్యాల లాంటి శాస్త్రీయ సంగీతంతో కూడుకున్న పాటలకి తాను నృత్యం చేయాలని. ఇక తన కోరికని కూడా తను ఒక పుట్టినరోజు సమయంలో తన కోరికని కూడా తీర్చాను అని, తన అమ్మ పాడిన పాటలకి శాస్త్రీయ నృత్యంతో ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అది బాగా ఆకట్టుకుందని, ఆ రోజు అమ్మ జీవితంలో మర్చిపోలేదు, ఆమెకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిన రోజు అంటూ తన అత్త, అమ్మ అని పిలుచుకునే జానకమ్మ గారిని గుర్తు చేసుకుంటూ జానకమ్మ గారి కోడలైన ఉమా మురళీకృష్ణ గారు కన్నీరు మున్నీరు అయ్యారు. అంతేకాకుండా ఈవిడ తన అత్తగారి మీద ఉన్న అనుబంధంతో ఒక డాక్యుమెంటరీ ఫిలిం కూడా తీయడం జరిగింది. అలా ఆమె ఎప్పుడూ నాకు అత్త కాదని, తన సొంత అమ్మలాగే ఉంటుందని, నేను ఎప్పుడూ అమ్మ అనే పిలుస్తూ ఉంటాను అంటూ చెప్పుకురావడం జరిగింది మరి జానకి గారి కోడలు అయిన ఉమా మురళీకృష్ణ. ఇంకా చెప్పుకొస్తూ ఆమె ఆరోగ్యం గురించి మాట్లాడుకొస్తూ, ఈ మధ్య కాలంలోనే ఆవిడికి వైరల్ ఫీవర్ రావడం, ఆమెని కలవాలని తాను తన కూతురు అనుకున్నామని, వాళ్ళు చెన్నైలో ఉండడం, జానకి గారు మైసూరులోనే ఆమె కొడుకు పోయిన ఆ ఇంట్లోనే ఉండడం, కేర్ టేకర్లు, అభిమానులు ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ ఎప్పటికప్పుడు మేము వెళ్ళి ఆవిడ ఆరోగ్యం గురించి చూసుకుంటూ దగ్గరే ఉండేవాళ్ళం. అలాంటి మేము ఆ సమయంలో ఆమె దగ్గర లేకపోవడం, వెంటనే ఇక మేము కూడా మైసూరు బయలుదేరి అపోలో హాస్పిటల్కి వెళ్ళడం, నేను ఎలా హాస్పిటల్కి వెళ్ళానో లేదో నన్ను అలా చూసి ఆవిడ కన్ను మూసింది. అలా ఆవిడతో నాకున్న అనుబంధం అలాంటిది. ఆవిడ లేని లోటు నా జీవితంలో ఎవరూ తీర్చలేనిది. ఓ ప్రముఖ నృత్య కళాకారిణిగా ఇంత కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడం వెనక ప్రముఖ వ్యక్తి ఎవరో కాదు, నా అమ్మే అంటూ జానకి గారి గురించి చెప్పుకుంటూ కన్నీరు మున్నీరు అయింది. పైగా చివరి కార్యక్రమాల్లో కూడా ఆవిడ అత్తకి సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటూ ఆవిడ మాట్లాడుతున్న తీరు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టుకునేలా చేసింది. అదండి అసలు సంగతి. మరి ఒక ప్రముఖ నేపథ్య గాయనిగా ఒకటి కాదు, రెండు కాదు, 45,000కి పైగా పాటలు, 20 భాషల్లో పాటలు పాడి గాన కోరికలుగా తన కంఠంతో మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్ జానకి గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు, ముఖ్యంగా ఆవిడ పోయిన 2 రోజులు కూడా కాకముందే ఆమె కోడలి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టుకునేలా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.